ఇప్పుడు దొంగతనాలు మమ్మల్ని చేయమంటారా? చేయమని అట్లా మరి ఇప్పుడు మీరు చేయలేదని అన్నప్పుడు రివర్స్ టెండరింగ్ ద్వారా ఎందుకు మేము ఎక్కడ పొరపాటు చేయలేదు కాబట్టి 4 నెలల్లోనే రీకన్సిలేషన్ జరుగుతా ఉంది. ప్రజలు ఈ రోజు ఆత్మ విమర్శ చేసుకుంటా ఉన్నారు. పొరపాటు చేశాము, మాకు అన్నం పెడుతున్నటువంటి ఒక చేతిని మేమే నరుక్కున్నాము అనేటువంటి ఒక ఆలోచనలే ప్రజల్లో వచ్చారు. మీరు గమనిస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు, కేకే కావచ్చు, వాళ్ళ సర్వేలో 12% అధికార పార్టీకి 12% ప్రజాదరణ పడిపోయింది తొలి 100 రోజుల్లోనే. ఎందుకంటే మనము ఒక ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేయడం చాలా సులభం, మేము చేసినా లేకపోతే గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినా కానీ. ఎందుకంటే ప్రభుత్వానికి అన్ని బాధ్యతలు ఉంటాయి. ఆదాయము రాబడి చూసుకోవాలా, వ్యయము చూసుకోవాలా. మనం దాంట్లో మనం ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగుల జీతభత్యాల గురించి ఆలోచన చేయాలా, డెవలప్మెంట్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి ఒక వ్యయం ఎంత ఉంటుందో, ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుందో దాని గురించి కూడా మనం ఫండ్స్ రిసోర్సెస్ కలెక్ట్ చేసుకోవాలా. అదేవిధంగా మనం హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు, ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ జగన్ గారు వెళ్ళారు. ప్రతి బడ్జెట్లో కూడా ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ పథకాల వెల్ఫేర్ స్కీమ్స్కి ఇంత, వ్యవసాయానికి ఇంత, వైద్యానికి ఇంత, విద్యకి ఇంత, అభివృద్ధి కార్యక్రమాలకి ఇంత, ఉద్యోగుల జీతభత్యాలకి ఇంత, ఇవన్నీ కూడా రాష్ట్రం నుంచి వచ్చే వాటా ఇంత, కేంద్రం నుంచి వచ్చే వాటా నుంచి ఇంత అనేసి ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ ప్రవేశపెట్టారు. చేసిన ప్రకారం అమలు చేశారు. మరి ఈ రోజు దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు 104 నెలలు అయింది ఆయన ముఖ్యమంత్రి అయ్యి, బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి కూడా లేదు. మరి ఏంటి ఇంత దారుణం? దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఉందా అంటే ధైర్యం లేదు ఆయనకి. బడ్జెట్ ప్రవేశపెడితే ఏ పథకాలకి ఎంత పెడుతున్నాను అనేసి దాంట్లో తెలియజెప్పాల్సి వస్తే ప్రజలకు దొరికిపోతాడు ఆయన. అరే బాబు, నువ్వు హామీలు ఇచ్చావు, బడ్జెట్లో ఎక్కడ పెట్టట్లేదే. ఏ ఊరు వెళ్తే ఆ ఊరికి అక్కడ ప్రాజెక్టులు అనౌన్స్ చేశాడు, ఏ ఊరికి వెళ్తే ఆ ఊరికి హామీలు ఇచ్చాడు. ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాలో టీడీపీ నాయకులు ఏది అడిగితే అది హామీలు ఇచ్చాడు. నోటుకు వచ్చిన వాగ్దానాలన్నీ చెప్పాడు. ఆయన పెట్టుకున్నటువంటి సూపర్ 6 కాకుండా వారి కరపత్రాల్లో చెప్పినటువంటి దాదాపు 100 పథకాల వరకు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. కనీసం సూపర్ 6 మీద అయినా నిలబడాయని ఈరోజు ప్రజలు కోరుతూ ఉన్నారు. నువ్వు ఇచ్చిన 100 హామీలు ఎలాగూ చేయవు. జగన్ ఏదో అన్నం పెట్టాడు, నువ్వు బిర్యానీ పెడతానంటున్నావు, అదన్నా చేయని అడుగుతున్నారు ప్రజలు. కానీ అది చేయట్లేదు. పైగా ఆయన కాన్సన్ట్రేషన్ గమనిస్తే మందు, ఈరోజు లిక్కర్ పాలసీలో ఏకపక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్గాల వారికే మొత్తము దాదాపు 3,600 3,700 షాప్స్ అన్నీ కూడా వాళ్ళకే ఏకపక్షంగా వచ్చేలా చేస్తున్నారు. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకున్నారు, ఇప్పుడు టీడీపీ ఉంది కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు గతంలో పొరపాటు అండి, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని పారదర్శకంగా ప్రభుత్వమే షాప్స్ పెట్టి సేల్ చేసింది. వచ్చిన ఆదాయం అంతా కూడా ప్రభుత్వానికే వచ్చింది. దాని ద్వారా ప్రజలకు పథకాలకు కానీ, అభివృద్ధి కార్యక్రమాలకు కానీ, జీతభత్యాలకు కానీ ఉపయోగించింది. ఇప్పుడు బ్రాండ్స్ మారుతున్నాయిట, కొత్త బ్రాండ్స్ వచ్చినాయిట. డూయింగ్ బిజినెస్ అనేది ఒకటి, దాంట్లో ఏ బ్రాండ్స్, దాన్ని ఏ సంస్థలకు సంబంధించినటువంటి లిక్కరు, ఏ బ్రివరీస్కి సంబంధించినటువంటి లిక్కరు అనేది అది గవర్నమెంట్ తీసుకున్న పాలసీల ప్రకారమే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైతే జీవో ఇచ్చారో ఇవన్నీ కూడా, ఈ బ్రాండ్స్ అన్ని కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయించిన ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది మాత్రమే అమలు జరిగింది తప్ప కొత్తగా జగన్ గారు ఏది కూడా బ్రాండ్స్ విషయంలో నిర్ణయాలు తీసుకోలేదు. కాకపోతే తెలుగుదేశం పార్టీ ఎక్కడ సక్సీడ్ అయ్యిందంటే ఈ బ్రాండ్స్ ను ఒక పెద్ద వివాదంలో మార్చడంలో సక్సీడ్ అయింది. సో ఇక్కడ లిక్కర్ బాగోట్లేదు, హైదరాబాద్ వెళ్ళి తాగుతున్నారు, బెంగళూరు వెళ్ళి తాగుతున్నారు. సో ఇది అంటే కొత్త బ్రాండ్స్ తెచ్చింది చంద్రబాబు గారు. దాన్ని లాస్ట్లో చివరిలో జగన్ గారు కూడా ఎన్నికలకు ముందు చివరిలో కూడా కొన్ని బ్రాండ్స్ అవైలబుల్ లేవు అనేసి కొన్ని కంప్లైంట్స్ వచ్చిన తర్వాత కొన్ని అవైలబుల్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ సో ఇది ఇంత పెద్ద ఎత్తున లిక్కర్ కన్జ్యూమర్స్లో వ్యతిరేకత వస్తుంది అనేది బహుశా ఆయన కూడా ఊహించి ఉండకపోవచ్చు. కానీ ఆ లిక్కర్ కన్జ్యూమర్స్ అందరూ కూడా దాదాపుగా మీకు ఈరోజు గమనిస్తే 2 కోట్ల మంది పురుష ఓటర్లలో నాకు తెలిసినంత వరకు కనీసం 75% థింక్ దే కన్జ్యూమ్ లిక్కర్. అందులో 50% రెగ్యులర్గా లిక్కర్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు ఉంటారు. అంటే కోట్ల మంది ఉన్న లిక్కర్ కన్జ్యూమర్స్లో ఒక వ్యతిరేకత అనేది వచ్చింది జగన్ గారి ప్రభుత్వం మీద. మరి అవైలబిలిటీ ఆఫ్ దేర్ రిక్వైర్డ్ బ్రాండ్స్ అనేది కావచ్చు, లేదా చంద్రబాబు గారు ఏదైతే బ్రాండ్స్ తీసుకొచ్చారో
దానిలను వాటికి కూడా కొంత వాళ్ళ దగ్గర నుంచి కూడా కొనుగోలు చేయడం వల్ల కావచ్చు. సో వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ 99 రూపాయలకే ఇప్పుడు లిక్కర్ పాలసీలో వాళ్ళ విజయం సాధించారా? లెట్ మీ కంప్లీట్ 99 రూపాయలకే ఏదో లిక్కర్ ఇస్తానన్నారు. బ్రాండ్స్ గురించి ఐడియా లేదు నాకు తెలిసి 50 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తానని కూడా చెప్పారు. మీకు నాణ్యమైన మందుని ఇంటికి పంపిస్తానని కూడా చెప్పారు. అంటే వారి ఓట్లను కొల్లగొట్టడానికి ఏమేమి చెప్పాలి అన్నీ చెప్పారు. అదే ఇక్కడ మీ పిల్లల్ని చదివించడానికి మేము ఏమైనా చేస్తామనేసి చెప్పడంలో తప్పు లేదు. సరే, మీరు మీ హామీల్లో ప్రధానమైన హామీ, నా ఉద్దేశంలో ప్రధానమైన హామీల్లో ఉద్యోగస్తులకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయారో సిపిఎస్ ఏమి, సో ఆ హామీలన్నీ కూడా మీకు మనం IR 27% చేసి దాన్ని 23%కి మనం హైక్ చేసినప్పుడే వాళ్ళలో వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతను కనుక్కొనేసి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడి వాళ్ళని సర్దుబాటు చేసేటువంటి ప్రయత్నంలో మేము విఫలమయ్యాము. వాళ్ళందరినీ కూడా ఒక సమూహం, అది కొన్ని లక్షల కుటుంబాల సమూహాన్ని ఈయన క్యాచ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. సో మీరు కోరుకున్నట్లుగా జీతాలు గతంలో పెంచాను, ఇప్పుడు కూడా పెంచుతానని వాళ్ళందరూ నమ్మి ఎలక్షన్లో కూడా గట్టిగా పనిచేశారు చంద్రబాబు గారికి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఈరోజు ఇప్పుడే వాళ్ళలో వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఉద్యోగుల్లో ఇప్పటికే వ్యతిరేకత స్టార్ట్ అయింది. అంటే ఇన్ని ఆయన ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడానికే మాకు భయం వేస్తుందన్న చంద్రబాబు ఈ జీతాలు పెంచడంలో నిజంగా తన మాట నిలబెట్టుకుంటారా అనేది ఒక ఇన్సెక్యూరిటీ ఉద్యోగుల్లో ఉంది. మందుబాబుల్లో ఆల్రెడీ ఇన్సెక్యూరిటీ వచ్చింది. ఏం మాట్లాడుతూ ఉన్నారు? అవే బ్రాండ్లు, అవే డబ్బులే, అంతే కాస్ట్ ఉంది, అవే బ్రాండ్సే ఉన్నాయి. ఏమైపోయింది అక్కడ? ప్రభుత్వానికి వచ్చేటువంటి మార్జిన్ ఈరోజు ప్రైవేట్ వెండర్స్కి వస్తూ ఉంది, లిక్కర్ షాప్స్కి సంబంధించిన వాళ్ళకి వస్తూ ఉంది. అంటే ఎవరు వీళ్ళందరూ లిక్కర్ షాప్స్ సంబంధించి? చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు సంబంధించినటువంటి పార్టీ క్యాడరు, వీళ్ళందరూ లబ్ధిదారులు ఈరోజు వీళ్ళందరూ లబ్ధిదారులు. అంటే తర్వాత వీళ్ళందరి దగ్గర నుంచి సిండికేట్, మద్యం షాపులు సిండికేట్ అయిపోయి ఆ రోజు MRP రేటుకి అమ్మినటువంటి మద్యాన్ని 20%, 30% అధికంగా అమ్మేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాకు తెలిసినంత వరకు 1,00,000 కోట్ల రూపాయలు ఈ రాబోయే 5 సంవత్సరాల్లో ఈ 1,00,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి గత ప్రభుత్వంలో వచ్చినటువంటి ఆదాయంలో ఈరోజు భారీ ఎత్తున కోత పడబోతా ఉంది. సో అదంతా కూడా ఈ ప్రైవేట్ లిక్కర్ షాప్ ఓనర్స్కి, వారి ద్వారా టీడీపీ శాసనసభ్యులకి, వారి ద్వారా చంద్రబాబు నాయుడు గారికి చేరబోతాం. జగన్ గారి మీద వ్యతిరేకత కాదు, జగన్ గారి మీద ప్రేమ లేక కాదు, జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు తీసుకున్నామని కృతజ్ఞత లేక కాదు. ఇప్పుడు రీకన్సిలేషన్ జరుగుతూ ఉంది కాబట్టి తప్పనిసరిగా రాబోయే కాలంలో కూడా ప్రజల్లో అందరూ కూడా మార్పు వస్తుంది. ఇప్పటికే 120 రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా జగన్ గారికి, జగన్ గారి పార్టీకి మాకు తప్పనిసరిగా ప్రజలు ఆశీర్వదించే కాలం కూడా వస్తుంది. ఎలా, ఏ రకంగా? ఏముందండి, వీ హ్యావ్ టు వెయిట్. ప్రజాస్వామ్యంలో ఒకసారి 5 ఏళ్ళు వెయిట్ చేయాలండి. దాంట్లో తప్పేముంది? మనం ఓటమిని హుందాగా స్వీకరించాలి. కారణాలు ఏవైనా కూడా ప్రజలు గమనించుకోవాలి. ప్రజలు గమనించి, అరే మంచి చేసిన ప్రభుత్వం నుంచి మేము వారి హామీలు నమ్మి ఈరోజు టీడీపీకి ఓటేసాము, జగన్ గారిని కాదనేసి ప్రజలు గమనించుకొని మార్పు. గత 5 ఏళ్లలో మీరు చేసింది మీరు చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఇది తప్పు జరుగుతుందని చెప్పి కూడా బయటికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది నేను యాక్సెప్ట్ చేస్తాను. చాలా గొంతుకలు ఇంకా లేవలేదు, చాలా వాయిసెస్ ఇంకా బయటికి రాలేదు. ఇది టూ అర్లీ కదా. ఇప్పుడే ఏమంత అవసరమేముంది? ఇంకొక 6 నెలలు కూడా తిరగకుండానే మనం ప్రభుత్వం మీద విమర్శలు చేయడం వల్ల వచ్చేదేముంది? దాన్ని ఇంకా ఏదైనా రెక్టిఫికేషన్ చేసుకునేదానికి వాళ్ళకి అవకాశం ఉంది కదా.